హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు మనము IREDA కోసం మనము ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది మనం చూద్దాము. ఇదండి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్. ఓకే అండి, అథారిటీ IREDA. ఇది ఎనర్జీ కోసం, ఇది విన్స్ అనేది ఉంటది కదండి, అలాంటి కంపెనీ అండి. ఇది ఎనర్జీ తయారవుతుంది. ఇది ఎక్కడ బై చేయొచ్చు, ఎంతవరకు టార్గెట్ ఉంటుంది, ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు కింద అనేది ఒకసారి విశ్లేషించేద్దాం. ఓకే అండి, IRDA ఒకసారి సెర్చ్ చేసుకో. IREDA షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. అంటే ఇది ఎందుకు కొనొచ్చు, ఇది చూడండి. ఒకసారి మంత్లీ క్యాండిల్ చూద్దాము, ఎంత గ్రోత్ వచ్చిందో. ఇంకోండి, నవంబర్ 2023లోని 45 రూపీస్ నుంచి ఇది 310 వరకు కూడా వెళ్ళిందండి. అక్కడి నుంచి కొద్ది కరెక్షన్ వచ్చింది. లో అనేది ఇవ్వండి, రీసెంట్లీ లో అనేది 181 వరకు వచ్చింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 221 అనేది అవుతుంది. ఇది ఎక్కడ వరకు టార్గెట్, కిందకు వస్తే ఎక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకే అండి, ఇది IRDA మంచి కంపెనీ అంటే రీసెంట్లీ IPO అనేది వచ్చింది. ఇది మంచి కంపెనీ. దీనిది ఒకసారి అనేది షేర్ హోల్డింగ్ అనేది చెక్ చేయాలి. ఇది మ్యూచువల్ ఫండ్ అనేది కొద్ది తగ్గిందండి, కొద్ది కాదు చాలా తగ్గిందండి. మ్యూచువల్ ఫండ్ లోని 2023 నుంచి 23లోనైతే విపరీతంగా ఉంది. సెప్టెంబర్ 2024కి అయితే మ్యూచువల్ ఫండ్ లోనైతే ఆల్మోస్ట్ 90% అనేది హై అనేది 90% అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. మ్యూచువల్ ఫండ్ లోనే అయితే ఇది ఎక్కువ లేదండి. నెక్స్ట్ FLs అనేది, FLs చూడండి, మార్చ్ 2024లోనైతే ప్రాఫిట్ బుకింగ్ విపరీతంగా వచ్చింది. ఇది ఇవ్వండి FLs, దానికి ఇన్వెస్టర్స్ బాగా వచ్చారు, తర్వాత డౌన్ అవుతూనే వచ్చారు. నెక్స్ట్ అనేది జూన్ లో అనేది విపరీతంగా యాడ్ అయ్యారు. నెక్స్ట్ సెప్టెంబర్ లో కొద్దిగా తక్కువ ఉంది క్వార్టర్ లోని. నెక్స్ట్ ఇది కూడాను వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ లోని ఇది ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఎందుకంటే 45 రూపీస్ కానించి ఇది 310 వరకు కూడా వెళ్ళింది కాబట్టి దీన్ని ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చారు. కానీ ఇదే రేంజ్ లోని యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి మ్యూచువల్ ఫండ్. నెక్స్ట్ ప్రమోటర్స్ అయితే మారలేదండి, ప్రమోటర్స్ అదే ఉంది, ప్రమోటర్స్ అనేది మారలేదు. ప్రమోటర్స్ అనేది మారలేదు. ఓకే అండి, ఇది ప్రమోటర్స్ అనేది చేంజ్ ఉన్నది. ఎంత పర్సెంటేజ్ లో ఉన్నారు అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇంకోండి ప్రమోటర్స్ పర్సంటేజ్, ప్రమోటర్స్ అనేది ఇవ్వండి, ప్రమోటర్స్ 75% అనేది ప్రమోటర్స్ ఉన్నారు. FLs అయితే 2.0% అండి FLs. నెక్స్ట్ DLS అనేది 0.4%. ఇది అనేది ప్రమోటర్స్ కన్నా కొద్దిగా FLs అనేది ఈ క్వార్టర్ లో కొద్దిగా తగ్గింది. పబ్లిక్ అనేది 22.6%. ఓకే అండి, నెక్స్ట్ దీని ఫైనాన్షియల్ ఎలాగ ఉన్నది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫైనాన్షియల్ ఒకసారి ఫైనాన్స్ కోసం ఒకసారి ఏంటనేది చెక్ చేసుకోండి. ఫైనాన్షియల్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫైనాన్స్ అనేది గ్రోత్ వచ్చింది 2022లోనే 786 అనేది కొరియర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి అనేది సెప్టెంబర్ 2024 అనేది 1630 రూపీస్ 30 అనేది కొరియర్స్ అనేది ఎండింగ్ అయ్యింది. చూడండి, ఇది ప్రాఫిటబుల్ గా ఉన్నది. ఇది మన IREDA అనేది మనము ఇక్కడ బై చేసే ఛాన్సెస్ ఉంది. ఇది అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ టెక్నికల్స్, ఇవ్వండి టెక్నికల్ లోని 209 అనేది 50 days DMA ఉంది, 200 అనేది 200 days DMA ఉంది. ప్రస్తుతానికి ఎంత ఉంది, 221 నడుస్తుంది. 221 నడుస్తుంది. ఇక్కడ బై చేయొచ్చా, లేకపోతే కింద ఏమైనా డిప్ దగ్గర
యాడ్ చేసుకోవచ్చా టార్గెట్ ఎంత అనేది ఒకసారి చూద్దాం. ఇది ఎంత డిఎం అనేది 200 అనేది 200 డిఎంకి దాటింది, 50 డే డిఎంకి ఆల్మోస్ట్ అది కూడా దాటింది. ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఏమైనా వస్తుందని ఒకసారి చెక్ చేద్దాం. ఓకే అండి, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 221 222 అనేది నడుస్తుంది. ఇక్కడ అనేది మనము హ్యాపీగా బై చేయవచ్చు అండి. ఒకసారి 3 మంత్స్ చార్ట్ చూద్దాం. ఇవన్నీ 3 మంత్స్ చార్ట్ లోనే ఇది ఐపీఓ నుంచి 51 52 నుంచి ఆల్మోస్ట్ 310 వరకు కూడా వెళ్ళిందండి. మంచి మల్టీ బర్గర్ అయ్యింది. ఇది మన పోర్ట్ఫోలియోలోని ఉండవలసిన స్టాక్. ఇవన్నీ ఒకసారి డే క్యాండిల్ లో చూద్దాం. ఇదైతే కరెంట్ మార్కెట్ లోనైతే తీసుకొచ్చండి. ఇది ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వెళ్ళింది ఆల్వేస్ అయ్యింది 52 వీక్ అయ్యినది. జూలై 16th 15th కానీ వెళ్ళింది ఆల్వేస్ అయ్యినది 310. ఓకే అండి, ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో అనేది హ్యాపీగా మనం బై చేసుకోవచ్చు. దీని ఫస్ట్ టార్గెట్ వచ్చి 320, సెకండ్ టార్గెట్ వచ్చి 420. ఓకే అండి, ఏమాత్రం కిందకు వచ్చింది అనుకోండి, ఇది కొద్ది వాల్టేజ్ స్టాక్ కిందకు వచ్చింది అనుకోండి 180 దగ్గర అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ 180 దగ్గర యాడ్ చేసుకోవచ్చు. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ 320, సెకండ్ టార్గెట్ అనేది 420. ఓకే అండి, ఇది మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్. మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి రాసుకో. IRED Fiat 221, add more 180, టార్గెట్ అనేది ఆల్మోస్ట్ 52 వీక్ హై దగ్గర 320 ప్లస్ 430. ఇది మంచిగా మన పోర్ట్ఫోలియోలోని 2025లోని మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.